అనగనగా ఓ నక్క ఉండేదట. ఓ రోజు అది రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తైన పందిళ్లకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు చాలా నోరూరింది. ఎట్లాగైనా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకుంది. మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. అందుకని అది తన ముందు కాళ్ళ మీద లేచి వాటిని అందుకోబోయింది. కానీ దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆ పైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చిందే కానీ ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి ఎగిరి ఆయాసంతో ఇక ఎగరలేక విసుగు చెందిన నక్క మనసులో ఇలా అనుకుంది, చీచీ, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట, నేను తినడం ఏమిటి అనుకుంటూ అక్కడి నుంచి గొనుక్కుంటూ వెళ్ళిపోయిందంట. ఈ కథలాగే ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినప్పుడు అప్పటి వరకు దేనికోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది, పనికిరానిది అని అన్నప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు చెప్పుకొని నవ్వుకుంటారట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.